హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కువైట్ ఇంట్లో కేఎఫ్సీ చికెన్ ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తున్నా. ఇలా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నా. ఇది 1.5 కిలో అండి. ఇలా ముక్కలు కట్ చేసి పెట్టుకొని అందులో మసాలాలు యాడ్ చేసుకున్నా. అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం పసుపు, కొంచెం మిరియాల పొడి, సాల్ట్ ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసి పెట్టుకొని గంట ఫ్రిడ్జ్లో ఉంచుకున్నా. ఈ 2 కోడిగుడ్లు ఇలా మిక్స్ చేసి పెట్టుకున్నా. 2 బ్రెడ్ క్రమ్స్ 2 స్పూన్లు, కార్న్ఫ్లవర్ 2 స్పూన్లు, కొంచెం మైదా కూడా వేసాను, అందులో చూపించలేకపోయా. అలా మిక్స్ చేసి పెట్టుకొని మీకు సాల్ట్ బ్రెడ్ గ్రామ్స్లో రెడీగా ఉంటుందండి. కావాలంటే మీకు సాల్ట్ సరిపడకపోతే సాల్ట్ కూడా వేసుకోవచ్చు. ఇది వచ్చి చికెన్ మసాలా స్పైసీ, ఇది కూడా కొంచెం వేసుకున్నాను నేను. ఎందుకంటే కోయిట్ పిల్లలు మీకు అందరికీ తెలిసిందే కదా, వీళ్ళు ఎక్కువ తినరు స్పైసీ. కొంచెం చూసి వేసుకోండి మీరు కూడా. ఇలా బాండలు పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో కొంచెం హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదా 2 కోడిగుడ్లు అందులో వేసి, ఇప్పుడు పొడి పిండిలో వేసి, ఇప్పుడు అందులో ఆయిల్ హీట్ అయింది కదా అందులో వేసుకుందాము. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదా పొడిపిండి అందులో వేసుకుందాము. ఆయిల్ కూడా హీట్ అయింది చూసారా. ఇలా ప్రతి ఒక్కటి, ఇది ఒక్కటే కాదండి, మనకు చాలా పని ఉంటుంది. అందరికీ తెలిసిందే కువైట్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి, కువైట్లో పనిచేసే వాళ్ళకి. ఈ కోడిగుడ్డు ఇప్పుడు కలిపి పెట్టుకునింది అందులో వేసేసుకుందాం. చికెన్లో వేసుకొని కొంచెం బాగా కలిపి పెట్టుకుందాం. మళ్ళీ ఏం అవ్వదండి, కంగారు పడకండి, బాగుంటుంది. ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ఒకసారి నాకు లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కూడా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే, ఎక్కువ బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉంటే, నేను చేయడంలో ఏమన్నా పొరపాటు ఉంటే ఒక్కసారి నాకు కూడా కామెంట్ చేయండి, నేను కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకుంటా. నాకైతే తెలిసింది ఇదేనండి, నేను ఇలాగే చేస్తా. చూసారా ఎంత బాగుందో చికెను. కేఎఫ్సీ చికెన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు కొంచెం మనము అందులో వేసుకున్నప్పుడు కొంచెం సిమ్లో పెట్టేసుకోవాలా, లేకంటే లోపల కొంచెం మనకు పచ్చిగా ఉండి పైన అంతా మాడిపోతుంది. టిష్యూ పేపర్ వేసుకొని అందులో మనం ఇది చూసారా ఎంత బాగా రెడీ అయిందో మనకి చికెను. చాలా క్రిస్పీగా, చాలా జ్యూసీగా, చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి.